హాయ్ హలో, నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ నమస్కారం. రైతు భరోసాకు రైతుల నిరీక్షణ మొదలైంది. రైతు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు చేపట్టడం అయితే మొదలుపెట్టింది. అయినప్పటికీ రైతులకు సరైన సకాలంలో వారి అకౌంట్లలో డబ్బులు జమ కాకపోవడం, వారు నిరీక్షణ ఎక్కువగా ఎదురుచూపులు ఎక్కువైనాయని చెప్పొచ్చు. పంటల సాగుకు పెట్టుబడులు, యాజమాన్య ఖర్చులు పెరగడంతో రైతులపై తీవ్ర భారం పడుతుంది. ఈ యాసంగి సీజన్ నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం గత నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించింది. ఎకరానికి 12,000 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే పథకాన్ని ప్రారంభించేందుకు ముందుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామంలో సాగుకు యోగ్యంగా ఉన్న భూములన్నింటినీ ఎకరానికి 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన గ్రామాల రైతులు సైతం పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రకటించిన ఇప్పటి వరకు నిధుల విడుదల కాలేదు. దీంతో అన్నదాతలు పంటల సాగుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికీ వారు యాసంగి సాగు కోసం విత్తనాలు, ఎరువులు కొనసాగుతూ వారి కొనుగోలు చేయడానికి కూలీల ఖర్చు కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలైతే అప్పులు తెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీరు దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడగలిగితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఉన్నారో, కొత్తవారు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ రైతుల యాసంగి ఏదైతే ఉన్నదో దాని వివరణలోకి వెళ్దాం లేట్ చేయకుండా. 4,342 మంది రైతులకు మాత్రమే పడిందండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రైతులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలకు రూపొందించడంలో ఏర్పడిన జాప్యం కారణంగా రైతులు వానాకాలం పెట్టుబడికి సాయానికి దూరమయ్యారు. ఎటకేలకు ప్రభుత్వం రైతు భరోసా పథకం మార్గదర్శకాలను విడుదల చేసి పెట్టుబడుల సాయాన్ని 12,000కు కుదించింది. గత నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలుత మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొదటి రోజు గ్రామంలోని రైతులందరికీ నగదును అందజేసింది. 15 మండలాల్లో 15 గ్రామాలను ఎంపిక చేయగా ఆయా గ్రామాల్లోని 4,342 మంది రైతులకు 14,422 ఎకరాలకు 8.6 కోట్ల నగదును బ్యాంకు ఖాతాల్లో బదిలీ చేసింది. మిగిలిన గ్రామాల్లోని రైతులు నేటికి పెట్టుబడి సాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 15 మండలాల పరిధిలో ఈ సీజన్లో 1.38 లక్షల మంది రైతులకు చెందిన సుమారు 4,42,374 ఎకరాలకు రైతు భరోసా అందించాల్సి ఉంది. గత నెల 26న 14,422 ఎకరాలకు అందించారు. ఇంకా 4,27,952 ఎకరాల రూపాయలకు 156 కోట్ల 77,12,000 సాయం పెండింగ్లో ఉంది. ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుంది. పథకం ప్రారంభోత్సవం కోసం ప్రభుత్వ ఆదేశాలతో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశాం అంటున్నారు. జిల్లాలో 4,342 మంది రైతులకు 8,653 కోట్ల నగదు అందించింది.
మిగిలిన వారికి కూడా త్వరలోనే పెట్టుబడి సాయం విడుదలవుతుందని సమాచారం. దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలైతే ఏమీ లేవు. జిల్లాల్లోని రైతులు యాసంగి పంటల సాగులో నిమగ్నమై ఉన్నారు. పెట్టుబడుల కోసం ఆశగా ఎదురుచూపు చూస్తున్న తరుణంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమాల ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్రేక్ పడనుంది. అయితే రైతు భరోసా పథకాన్ని ఎమ్మెల్సీ కోడ్ వెలువడక ముందే ప్రారంభించడంతో నగదు బదిలీకి కోడ్ అడ్డుగా ఉండదని అధికారులైతే పాలకులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు అయితే విడుదల చేయకపోవడంతో రైతుల్లో గుబులు మొదలైంది. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారితే రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారనుంది. ఇప్పటికే యాసంగి పంటల సాగు ప్రారంభమై దాదాపు 2 నెలలు గడుస్తుంది. మరి 2-3 నెలల్లో పంటల సాగు పనులు పూర్తి కానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి 3తో ముగియనుండగా రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ సైతం సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకిగా మారే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేలోపే యాసంగి పంటలు సైతం పూర్తి కానున్నాయి. పంటల సాగు సమయంలోనే పెట్టుబడి సాయం అందితే కూలీలు, ఎరువుల కొనుగోలు, ఇతరత్ర ఖర్చులు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు వాపోతున్నారు. రైతు భరోసాకు నిరీక్షణ ఎక్కువైపోయింది. ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే రైతు భరోసా అనేది అమలు జరుగుతుంది. ఎన్నికల కోడ్తో అన్నదాతల్లో ఆందోళన ఎక్కువగా మొదలైంది. సంస్కృతం ఇవ్వని, స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్తో ఆందోళన. రైతుకు ఇంకా అందని పెట్టుబడి సాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.